ప్రతిసారి మీకు ఒక వ్యక్తి కనిపించినప్పుడు ఇమాజిన్ హిస్ బ్లడ్ ఆన్ యువర్ హ్యాండ్స్. ప్రతి వ్యక్తిని మీరు చూసినప్పుడు ఆ వ్యక్తికి మనం సువార్త ప్రకటించలేనప్పుడు, తన దుర్మార్గత నుండి తనను తప్పించలేనందుకు తన రక్తము నీ చేతుల్లో ఉన్నవని ఒక్కసారి ఆలోచించు. మీ సొంత వాళ్ళు, మీ తోబుట్టు వారు, మీ బంధువులు రక్తాలు మీ చేతుల్లో ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఏమి చెయ్యకుండా చలనము లేని క్రైస్తవులుగా బ్రతుకుతున్నామే. ఒక వ్యక్తి రక్షింపబడటం గొప్ప విషయం కాదమ్మా. రక్షింపబడిన వ్యక్తి సాక్షిగా నిలిచి శిష్యుడుగా మారి, ఆ మారిన శిష్యుడు 10 మంది శిష్యులని తయారు చేయటము ముఖ్యమైనది. ఎక్కడుందండి ఈరోజు రక్షింపబడిన వారికి ఈ యొక్క భారము? ఇదేనా క్రైస్తవ్యము? చెప్పండి. ఇదేనా మన పిలుపు? జ్ఞానమునిచ్చి, తెలివినిచ్చి, వాక్కు చాతుర్యమునిచ్చి, అన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించి, అన్ని చేయగలిగే కృప, ఆలోచన కలిగిన అన్ని విషయాలు మనం గ్రహించగలిగే కృప దేవుడు